ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, గడిచిన కాలం అంతా కూడా మీ కృపలో నడిపించారు. మీ యొక్క చిత్త ప్రకారంగా తండ్రి ఆదరించారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయమున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క చిత్త ప్రకారంగా మమ్మల్ని అందరినీ దీవించండి తండ్రి. కుటుంబం ఎలా ఉండాలి, కుటుంబాన్ని ఎలా సిద్ధపరచుకోవాలి, కుటుంబంలో ఉన్నటువంటి అసమానతలను ఎలా తొలగించుకోవాలి, ప్రతి ఒక్క అవిధేయతను ఎలా నిర్మూలించాలి అని అనేకమైన విషయాలను తండ్రి ధ్యానించబోతూ ఉండగా మాకు సహాయం చేయండి తండ్రి. మీ నామానికి మహిమకరంగా ఎన్నో గొప్ప విషయాలను తండ్రి ధ్యానించే ధన్యతను మాకు దయచేయండి ప్రభువా. మీ చిత్తానికి అనుకూలంగా తండ్రి ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలను బోధించగల సమర్థతను, సమయానికి తగిన జ్ఞానాన్ని దీనదాసురుడైన నాకు మీరు దయచేయండి తండ్రి. వినగల చెవులను, గ్రహింపగల మనస్సును తండ్రి వింటున్న ప్రతి ఒక్కరికి మీ చిత్త ప్రకారంగా దయచేయండి. మీ ప్రేమలో బలపరచండి తండ్రి. ప్రతిదీ కూడా మీ యొక్క ఆలోచన చొప్పున జరిగించమని, నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబంలో ఎప్పుడు కూడా మనం ఆప్యాయత, అనురాగం, ప్రేమ ఇవన్నీ కూడా ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం. అవన్నీ ఉండటానికి మన వంతు ప్రయత్నంగా మనం ప్రయత్నిస్తూనే ఉంటాం. కానీ ఒక నలుగురు ఉన్నారనుకోండి కుటుంబంలో, ఒక ఫ్యామిలీలో నలుగురు ఒకే తాటి మీద వెళ్ళటం, లేదా నలుగురు ఒకే మాట మీద వెళ్ళటం, నలుగురు ఒకే దాని మీద వెళ్ళటం అనేది కొన్ని సందర్భాలలో ఎలా కనిపిస్తూ ఉంటుందంటే చాలా బర్డెన్గా, చాలా కష్టంగా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చకపోవచ్చు. నలుగురికి నచ్చింది ఉన్నప్పుడు అది తీసుకోవడానికి టైం టేకన్ అవుతూ ఉండొచ్చు. కొన్ని సందర్భాలలో నష్టాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో లాభాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని సందర్భాలలో కష్టాలు వస్తూ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో ఆనందకరమైన వాతావరణం వస్తూ ఉంటుంది. ఇవన్నీ చూసినప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటే, నలుగురు ఉంటే ఓకే, ఒక మాదిరిగా వెళ్తుంది అనుకుంటే కనుక, ఒకే కుటుంబంలో ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, అది ఇక హ్యూజ్గా మనకు కనబడుతుంటుంది. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఇద్దరు అన్నదమ్ములకి కుటుంబాలు, అమ్మ నాన్న, ఇద్దరు కుమారులు, వాళ్ళ యొక్క వైఫ్, అదేవిధంగా వాళ్ళ యొక్క పిల్లలు. చూడండి, ఇంత పెద్ద కుటుంబంలో ఎలా ఉంటుందంటే తోడుకోడల మధ్య గొడవలు రావచ్చు, అత్తాకోడల మధ్యలో గొడవ రావచ్చు, అన్నదమ్ముల మధ్యలో గొడవ రావచ్చు, మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి. ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్గా వెళ్ళాలంటే ఎలా అనే ప్రశ్న కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటుంది. అందుకే కొంతమంది చూడండి కొన్ని పెద్ద పెద్ద కొటేషన్స్ రాసేస్తూ ఉంటారు. కుటుంబాన్ని నడిపించడం అంటే సముద్రంలో పడవ నడిపించడం అని చెప్పేసి పెద్దవాళ్ళ గురించి రాసినటువంటి సందర్భాలు ఎన్నో మనకు కనబడుతూ ఉంటాయి. అసలు ఒక ఫ్యామిలీలో ఒక డిస్టర్బెన్స్ అనేవి ఎందుకు వస్తాయి? ఒక ఫ్యామిలీలో ఎందుకు అసలు ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి? అంటే ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవండి, వస్తాయి. ప్రతి కుటుంబంలో ఏదో ఒక కారణాల వలన ఏదో ఒక రూపంలో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అది సహజం. అయితే వచ్చినటువంటి ఆ సమస్యను, లేదా వచ్చినటువంటి ఆ ప్రాబ్లమ్ని ఎలా మనం పరిష్కరించుకోవాలి, ఎలా మనం సొల్యూషన్ తెచ్చుకోవాలనేది ఒక గొప్ప సమాధానంగా, లేదంటే ఒక గొప్ప మరొక ప్రశ్నగా మన కంటికి కనబడుతూ ఉంటుంది. కనుక ఈ 10 డేస్లో నేను డిఫరెంట్ సినారియోస్ తీసుకొని, లేదా డిఫరెంట్ పరిస్థితులను తీసుకొని, బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సందర్భాలను తీసుకొని ఈ 10 రోజుల్లో కూడా చాలా వివరణాత్మకంగా మన ఫ్యామిలీని మనం ఎలా సిద్ధపాటు చేసుకోవాలి, మన ఫ్యామిలీని మనం ఎలా నిలబెట్టుకోవాలి. అయితే చాలామందిలో వచ్చే ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, నేను మంచిగా ఉందాం అనుకున్నా కానీ మా హస్బెండ్ ఉండనివ్వరండి, నేను మంచిగా ఉందాం అనుకున్నా కానీ మా వైఫ్ అస్సలు ఉండరండి, నేను మంచిగా ఉందాం అనుకున్నా కానీ ఎక్కడండి ఆ పెద్దోడు నా మాట ఎక్కడ వింటాడు, చిన్నోడు నా మాట ఎక్కడ ఉంటాడు, ఎవరు నా మాట వినరండి. ఇలా రకరకాలుగా మేము బాగానే ఉన్నామండి, బట్ వీళ్ళు బాగాలేదండి, వాళ్ళు బాగాలేదండి, వీళ్ళు బాగాలేదండి, లేదంటే కనుక ఇక అంటే నిజాలే అవన్నీ కూడా వాస్తవాలే. కానీ ఆ పర్టికులర్ సినారియోలో, లేదంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ అనేది మాట్లాడుకోవడానికి ఈజీగా ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా అంటే ఆ లైఫ్లో ఆ సిచ్యువేషన్ జరుగుతూ ఉన్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే అప్పుడు చాలా పెయిన్గా కనబడుతుంటుంది. కనుక బైబిల్లో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు తీసుకొని, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వాక్యానుసారంగా బైబిల్లోనివి
వాటిల్లో నుంచి మన ఫ్యామిలీకి మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఫ్యామిలీని మనం కట్టుకోవాలి, కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనే విషయాలు చాలా చక్కగా మనం వివరణాత్మకంగా ఒక్కొక్కటి చూద్దాం. కనుక ఈరోజు ముఖ్యంగా అంటే ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కలిగి ఉండవలసినటువంటిది. అయితే మొదటగా నేను ఒక చిన్న ప్రికాషన్ లేదంటే చిన్న హింట్ లేదంటే కనుక ఒక చిన్న జాగ్రత్త చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ మాటలు మీరు వింటున్నప్పుడు దయచేసి వేరే వాళ్ళని ఎవరినో పెట్టుకొని వినకండి. అంటే ఉదాహరణకి ఒక ఫాదర్ పాత్రలో మీరు ఉన్నారనుకోండి, ఒక తండ్రి పాత్రలో మీరు ఉన్నారనుకోండి, మీరు మీ గురించి మాత్రమే ఆలోచించండి. అంతేగాని నా పిల్లలు బాలేదు, నా కోడళ్ళు బాలేదు, నా అల్లుళ్ళు బాలేదని మిగిలినటువంటి వాళ్ళ గురించి ఆలోచించకండి. ఎందుకంటే వాళ్ళ గురించి నేను ఆలోచించమన్నప్పుడు తప్పకుండా మీరు ఆలోచిద్దురు. కానీ ఈ 10 రోజుల్లో ఈరోజు మాత్రం మీరు ఆలోచించాల్సినటువంటి విధానం ఏంటంటే వాళ్ళు బాగలేదు వీళ్ళు బాగలేదని కాకుండా ఈరోజు మీ గురించి మీరు ఆలోచించండి. మొదటగా మనం ఏం చేయాలి, ఎంతకనగానే మన గురించి మనం సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించడం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అన్నది నా యొక్క ఆత్మీయ అనుభవాన్ని బట్టి చెబుతున్నటువంటి ఒక మాట. కనుక మొదటగా మనం ఏం చేద్దామంటే మన గురించి మనం ఆలోచిద్దాం. అంటే ఒకవేళ మీరు ఒక వైఫ్ పాత్రలో ఉంటే కనుక, ఒక భార్య పాత్రలో ఉంటే కనుక, భార్యగా మీరు ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి విషయాల ప్రకారంగా ఉన్నారా లేదా? ఒక కుమారుడి పాత్రగా ఉంటే కనుక అఫ్కోర్స్ మీ ఫాదర్ ఒకవేళ ప్రభువుని అంగీకరించలా, లేదా మీ మదర్ ఒకవేళ మీ దేవుడిని అంగీకరించలా, అప్పుడు మీరు ఎలా ఉండాలి? లేదంటే కనుక మీరు ఒక కూతురు పాత్రలో ఉన్నారు, ఒక డాటర్గా మీరు ఉన్నారు, అప్పుడు మీ ఫాదర్ మదర్ లేదంటే పేరెంట్స్ నిజమైనటువంటి వాక్యాన్ని అంగీకరించలేదు, అప్పుడు మీరు నేను బాగున్నాను బట్ మా పేరెంట్స్ మాత్రం మంచిగా లేరని వాళ్ళ మీద మీరు పెట్టకుండా, వాళ్ళ గురించి మీరు ఆలోచించకుండా ఈరోజు మీరు దేనిని ఆలోచించాలయ్యా అంటే, దేనిని మనం ఆలోచించాలంటే కొన్ని విషయాలు చెప్తాను. మీ గురించి మీరు ఆలోచించండి. ప్రాముఖ్యంగా మీ గురించి మీరు ఆలోచించండి. నేను చెప్తా తప్పకుండా ఈ యొక్క సెషన్స్లోనే, ఈ ఫ్యామిలీ ప్రేయర్స్ అనే సెషన్స్లోనే, ఈ 10 డేస్లోనే నేను మీకు చాలా చక్కగా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని ఎలా మనం మంచి మార్గంలో పెట్టాలి, కుటుంబంలో ఉన్నటువంటి వారిని మనం మంచి మార్గంలోకి ఎలా నడిపించాలి అనేది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన అనుభవాన్ని బట్టి వాక్యానుసారమైన జ్ఞానాన్ని చాలా చక్కగా మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను. తప్పకుండా మిగిలినటువంటి వాళ్ళ గురించి కాకుండా మీ గురించి మీరు ఆలోచించవలసిందిగా ప్రభువు పేరు నేను మనవి చేసుకుంటున్నాను. చాలాసార్లు నేను మీకు స్ట్రెస్ చేసి చెప్తున్నాను, మీ గురించి మీరు ఆలోచించండి. నేను చెప్పేంత వరకు అంటే ఈ సెషన్స్లోనే మిగిలినటువంటి వాళ్ళ గురించి ఆలోచించమని నేను చెప్తాను. అప్పటి వరకు కూడా ఈ సెషన్స్లో మీలో మార్చుకోవాల్సినటువంటి ఉంటే మార్చుకోండి, మంచిగా ఉన్నటువంటి ఉంటే కనుక అవి కొనసాగించండి. సో మొట్టమొదటిగా ఒక కుటుంబంలో డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తాయి అంటే, వేరే వాళ్ళ గురించి వచ్చే డిస్టర్బెన్సెస్ గురించి పక్కన పెట్టి మన గురించి వచ్చే డిస్టర్బెన్సెస్ గురించి మనం ఆలోచిద్దాం. అదేంటి బ్రదర్, మా గురించి కూడా డిస్టర్బెన్స్ వస్తుందంటే 100% వస్తుందండి, 200% వస్తుందండి. ఎందుకంటే మనం మన కోణంలో మాత్రం మనం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతుంటాం కాబట్టి ఎదుటివారి కోణాన్ని మనం ఎప్పుడైతే పట్టించుకోమో, లేదా ఎదుటివారి యొక్క ఆ విధానాలు మనం ఎప్పుడైతే చూడటం మానేస్తామో అప్పుడు తప్పకుండా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో వాళ్ళ గురించి మనం పక్కన పెడదాం, మన గురించి మనం ఆలోచిస్తే మొట్టమొదటిగా మన ద్వారా కుటుంబంలో ప్రాబ్లమ్స్ వచ్చే 3 రకాల పరిస్థితుల గురించి ఈరోజు మీతో పంచుకుంటాను. అందులో మొట్టమొదటిది ఏంటిది ఇంటికే అని మనం చూస్తే కనుక, ఫస్ట్ రీజన్ అంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. 3 కారణాల వలన ఒక ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి. 3 కారణాలు. అందులో మొట్టమొదటిది ఏంటిది అని మనం చూసామనుకోండి, మొట్టమొదటి కారణం ఏంటి ఎంతగాని మనం చూస్తే హోషేయ గ్రంథంలో మనకు కనబడుతుంది ప్రియులారా. హోషేయ గ్రంథము 4వ అధ్యాయాన్ని మనం చూద్దాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయాన్ని మనం చూస్తే 6వ వచనం మనం చూద్దాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయంలో 6వ వచనం కనుక మనం ఈ సందర్భంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఎక్కడ ప్రాబ్లం వస్తుందయ్యా అంటే, జ్ఞానము లేకపోవటం వలన. జ్ఞానం లేకపోవటం వలన అంటే ఏ జ్ఞానం ఇంతకీ? దైవ సంబంధమైనటువంటి జ్ఞానం. మీరు పెద్ద మనుషుల యొక్క జ్ఞానం, లేదంటే కనుక పెద్ద మనుషుల యొక్క సలహా, లేదంటే కనుక ముసలివారి యొక్క ఆలోచన, లేదంటే కనుక మీకంటే వయసులో ఉన్నటువంటి వారి యొక్క వాళ్ళ ఊహలు ఓకే తీసుకోవచ్చు, వాళ్ళ అనుభవాలు తీసుకోవచ్చు. కానీ వాళ్ళ అనుభవాల కంటే బెటర్వి ఉన్నాయి. అప్పుడు మనం వాళ్ళ అనుభవాల దగ్గర మనం ఎందుకు ఆగాలి?
దేవుని యొక్క అనుభవంలోకి వెళ్ళి, దేవుని యొక్క ఉద్దేశాల్లోకి వెళ్ళి, దేవుని యొక్క జ్ఞానాన్ని కనుక మీరు బలంగా సమృద్ధిగా మీ హృదయం నిండా మీరు కలిగి ఉన్నారనుకోండి, అప్పుడు కుటుంబంలో ఎలాంటి ప్రాబ్లం మీ ముందుకు వచ్చినా, ఎలాంటి ప్రాబ్లం మీ జీవితంలో వేరే వాళ్ళ ద్వారా వచ్చినా, లేదా ఎలాంటి పరిస్థితులు వచ్చినా బయట వాళ్ళ ద్వారా, వేరే వాళ్ళ ద్వారా, బంధువుల ద్వారా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ నువ్వు సమర్థవంతంగా ఎదుర్కొని సమర్థవంతంగా కుటుంబాన్ని మంచి మార్గంలో నడిపించగలిగినటువంటి వ్యక్తిగా ఎప్పుడు మారగలవయ్యా అంటే, నువ్వు కుమారుడుగా ఉన్నా, కుమార్తెగా ఉన్నా, అల్లుడుగా ఉన్నా, కోడలుగా ఉన్నా, అత్తగా ఉన్నా, భార్యగా ఉన్నా, భర్తగా ఉన్నా, నీది ఏ పాత్రలో నువ్వు ఉన్నా, తాతగా ఉన్నా, మనవడుగా ఉన్నా, మనవరాలుగా ఉన్నా, నువ్వు నీ ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి ఆ ప్రాబ్లమ్ని నువ్వు పర్ఫెక్ట్గా నువ్వు సొల్యూషన్ ఇవ్వగలగాలంటే నీకు కావాల్సింది ఏంటయ్యా అంటే మ్యాగజైన్స్లో దొరికే సూత్రాలు కాదు, బైబిల్లో ఉన్నటువంటి ఫార్ములాస్ మీకు కావాలి, బైబిల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మీకు కావాలి. ఇదే సందర్భంలో అబ్రహాం ఉంటే వాక్యానుసారంగా ఎలా పరిష్కరిస్తారు, ఇదే సందర్భంలో పౌలు గారు ఉంటే ఏ విధంగా దీన్ని ఎదుర్కొంటారు, ఇదే సందర్భంలో పేతురు గారు ఉంటే ఎలా నడిపించుకుంటారు, మీరు ఆలోచించగలగాలి. అంటే ఆ పర్టికులర్ సినారియోని, ఆ పర్టికులర్ సిచ్యువేషన్ మీరు మీ కోణంలో కనుక ఒకవేళ మీరు దాన్ని ఎదిరించాలని మీరు మీ సొంత ప్రయత్నం చేస్తే కనుక అది కొన్ని సందర్భాలలో మేబీ సక్సెస్ అయినట్టు కనబడుతుందేమో, కానీ 100% పర్ఫెక్షన్ అనేది మీరు తీసుకురాలేరు. ఎప్పుడు తీసుకురాగలరయ్యా అంటే ఎప్పుడైతే మీ కుటుంబంలో జరుగుతున్నటువంటి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ని మీరు వాక్యానుసారంగా మీరు ఎప్పుడైతే ఆ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారో అప్పుడు ఆ ప్రయత్నాన్ని దేవుడు ప్రభు సరళం చేస్తారు, ఆ మార్గాలను సరళం చేస్తారు, ఆ త్రోవలు సరళం అవుతాయి, ఆ త్రోవలలో ఉన్నటువంటి చీకటి శక్తులన్నీ కూడా ఎటో వెళ్ళిపోతూ ఉంటాయి, అపవాదికి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ కూడా లయమైపోతాయి. ఆటోమేటిక్గా మన ఫ్యామిలీ ఎలా మారిపోతాయి అంటే దేవుడు కోరుకున్నటువంటి కుటుంబంగా, అనగా శాంతి, సమాధానం, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతోటి ఎంతో చక్కగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. కనుక మొట్టమొదటిగా ఏం కావాలి ఎంతకనగానే మీలో ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం సమృద్ధిగా ఉండాలి, చాలా సమృద్ధిగా ఉండాలంటే ఎలా నిద్రలో లేపడిగినా కానీ ఒక పరిస్థితి గురించి వాక్యానుసారంగా మీరు చెప్పగలగాలి. మీకు బైబిల్ ఎలా గుర్తుండాలయ్యా అంటే వాక్యాలు, ఇగో ఈ వచ్చును ఎక్కడ, ఈ వచ్చును ఎక్కడ, అది గుర్తుండకపోయినా కానీ ఆ సందర్భాలు మీకు ఎలా గుర్తుండిపోవాలంటే హృదయం అనే పలక మీద మీరు రాయబడి ఉండాలి. ఆ రాయబడినటువంటి ఆ సంగతులన్నీ కూడా, విన్నటువంటి ఆ విషయాలన్నీ కూడా, ముద్రించుకున్నటువంటి అన్ని విషయాలు కూడా అవి జీవితంలో ఎదురయ్యే సందర్భాలలో, పరిస్థితుల్లో మీరు ప్రాక్టికల్గా అప్లై చేయగలగాలి. అంటే సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, నిన్ను కుడి చెంప మీద కొట్టువా అని వైపున ఎడమ చెంప కూడా చూపించని చదువుకున్నాం, బాగానే ఉంది. కానీ ఎవడైనా వచ్చి మనల్ని కుడి చెంప మీద కొడితే నిజంగా ఎడమ చెంప చూపించే వ్యక్తులుగా ఉంటున్నామా లేదన్నది ప్రశ్న. ఆ వాక్యం మనకు తెలుసు, బైబిల్లో ఉన్నటువంటి సందర్భం మనకు తెలుసు. ఉదాహరణకి బైబిల్లోనే మనం చూసాం అనుకుంటే, అంటే దేవుని జ్ఞానం ఎలా ఉండాలి అంటే, మీరు ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయాలి. నిజం చెప్పండి, మన జీవితంలో శ్రమ వచ్చిన వెంటనే నిజంగానే ఆ సమయానికి మనం మోకరించి ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉంటున్నామా లేదా? వాక్యాన్ని చదువుకోవడం కాదు ప్రియులారా, ఆ వాక్యాన్ని వినడం కూడా కాదు ప్రియులారా, ఆ వాక్యాన్ని గ్రహించడం కూడా కాదు ప్రియులారా, ఆ వాక్యాన్ని వినాలి, చదువుకోవాలి, ధ్యానించాలి, గ్రహించాలి, అంగీకరించాలి, ఆచరణలో పెట్టాలి, అప్లికేషన్లో పెట్టాలి. అప్లికేషన్ పెట్టగలిగితే అంటే ఆ ఎదురవుతున్నటువంటి ఆ సందర్భాలలో ఎక్కడ మౌనంగా ఉండాలి, ఎక్కడ మాట్లాడాలి, ప్రతి సందర్భంలో కూడా మనదే కరెక్ట్గా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి సందర్భంలో కూడా మనదే రైట్, మనదే జరగాలని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఏ సందర్భాలలో నిరూపించుకోవాలి, ఏ సందర్భాలలో తెలియజేయాలి, ఏ సందర్భాలలో మౌనంగా ఉండాలి, ఈ జ్ఞానం అనేది ఉంటుంది చూసారా, ఈ స్పిరిచువల్ నాలెడ్జ్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఇదంతా కూడా మీకు హృదయం అంతా కూడా నింపబడి ఉండాలి. అందుకే మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, ఇదిగో ఎక్కడ ప్రేయర్ ఉన్నా కానీ, మిగిలినటువంటి ప్రార్థనల గురించి నాకు తెలియదండి, బట్ జేసీ చర్చ్ జరుగుతున్నటువంటి ప్రేయర్స్ గురించి చెప్పగలిగితే కనుక మీరు ఏ సెషన్ మిస్ అవ్వకుండా తప్పకుండా అటెండ్ అయితే కనుక ఆ ప్రతి సెషన్లో మీరు ఏదో ఒక కొత్త విషయాన్ని మీరు నేర్చుకుంటారండి. మినిమం ఒక కొత్త విషయాన్ని మీరు నేర్చుకుంటారు. వృధాగా అయితే ఏ సెషన్ ఉండదండి. మీరు ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవచ్చు, ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకోవచ్చు, ఎన్నో మెలకువలు మీరు నేర్చుకుంటారు. ఎందుకంటే దేవుని కృపను బట్టి ఇది నా సొంత జ్ఞానంతో చెప్తున్నటువంటి విషయాలు కాదు, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణను బట్టి బైబిల్లో ఉన్న విషయాలను, వాక్యాన్ని ఆధారం చేసుకొని మీకు చెప్పబడుతున్నటువంటి విషయాలు కనుక మీరు రెగ్యులర్గా మిస్ అవ్వకుండా అటెండ్ అయితే కనుక చాలా విషయాలు మీరు నేర్చుకుంటారు. కనుక అలా మీరు అనేకమైన విషయాల పట్ల మీకు ఒక పట్టు ఉండాలి.
ఇంకొక గ్రిప్ అంటే ఏ విషయాన్నైనా కానీ వాక్యానుసారంగా ఎదుర్కోగలిగినటువంటి సమర్థత మీకు రావాలి. ఆ జ్ఞానం అనేది మీరు పొందుకోవాలి. అందుకే ప్రభు యొక్క ఆ ప్రార్థనలో మీరు దేవునికి ప్రార్థించినప్పుడల్లా మీరు అడగాల్సినటువంటి వాటిల్లో కారు, బిల్డింగు ఇవి కాదండి. మనం అడగాల్సింది ఏంటయ్యా అంటే, ప్రభువా నాకు జ్ఞానాన్ని దయచే ప్రభువా, కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని దయచే ప్రభువా. ఈ విషయాలన్నీ కూడా మీరు ప్రభువుని అడగాలి, దేవుని అడగాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని గ్రహించాలి. ఆ వాక్యంలో మిమ్మల్ని ఖండించే విషయాలు, గద్దించే విషయాలు, హెచ్చరించే విషయాలు ఉంటే వాటిని మీరు అంగీకరించాలి. ఆ తర్వాత వాటిని ఆచరణలో పెట్టాలి. అంటే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం అనేది మీరు ఎక్కువ సంపాదించుకునే ప్రయత్నం మీరు చేయాలి. సంపాదించిన తర్వాత ఆ సంపాదించుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయలేదు. అదే దేవుడు చెప్తున్నారు ఏమనంటే, ఇదిగో నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు. ఒక నాశనానికి ముందు గర్వం నడుచును అనేది ఎంత వాస్తవమో, నశించిపోయే ప్రతి ఒక్కరు కూడా జ్ఞానము లేకనే నశించుచున్నారు అనేది అంతకంటే ఎక్కువ గొప్ప వాస్తవం. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మొట్టమొదటగా మీరు ఏది సంపాదించుకోవాలనగానే జ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నం చేయండి. మీరు ఏ పాత్రలో ఉన్నా కానీ, చెల్లి పాత్రలో ఉన్న, అన్న పాత్రలో ఉన్న, తమ్ముడు పాత్రలో ఉన్న, అక్క పాత్రలో ఉన్న, మీరు ఏ పాత్రలో మీరు ఉన్నప్పటికీ ఈ విషయాలు వింటున్నటువంటి మీరు ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం అంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయం పట్ల ఒక స్పష్టత, ఒక క్లారిటీ, ఒక అవగాహన తెచ్చుకునే ప్రయత్నం మనం చేయాలి. ఇది మొట్టమొదటిది. రెండో విషయాన్ని మనం చూస్తే కనుక తీతుకు రాసినటువంటి పత్రికలో మనకి మరొక విషయం కనబడుతుందండి. అదేంటో మనం చూద్దాం. తీతుకు రాసినటువంటి తీతుకు పత్రిక 1వ అధ్యాయం కనుక ఈ సందర్భంలో మనం చూస్తే, తీతుకు పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం మనం చూద్దాం. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తేనండి, 11వ వచనం మనం చూస్తే 10 నుంచి మనం చూద్దాం. 10 నుంచి మనం చూస్తే తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను మోసపుచ్చువారనై ఉన్నారు. వారి నోళ్ళు మూయింపవలను. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. ప్రియులారా, మనకి ఎవరైనా ఒక ఉపదేశం చేస్తున్నప్పుడు, లేదా మనకి ఎవరైనా ఒక ఉపదేశం అంటే ఏంటండి, బైబిల్ తీయండి, ఆ మాట చదవండి, ఈ మాట చదవండి, ఇది మాత్రమే కాదండి. ఒకడు మనకు ఒక విషయాన్ని బోధిస్తున్నాడు, లేదా ఒకడు ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. అరే తెలుసా మీ భార్య ఏం చేసిందో అని ఎవడో మనకు చెప్తున్నాడు. వాడు మనకి చెప్పే విషయాన్ని మనం విని మనం డిస్టర్బ్ అవ్వకూడదండి. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయ్యా అంటే, ఇదిగో దుర్లాభం కోసం, అదొక పనికి మాలినటువంటి తత్వం అండి. అంటే భర్త గురించి భార్యకి చెప్తూ ఉంటారు, భార్య గురించి భర్తకు చెప్తూ ఉంటారు, తమ్ముడు గురించి అన్నకి చెప్తూ ఉంటారు, అన్న గురించి తమ్ముడు చెప్తుంటారు. చెప్పుడు మాటలు అంటారు వీటినే, చెప్పుడు మాటలు. అంటే వాళ్ళు ఏంటంటే దుర్లాభం. మనం ఆనందంగా ఉండటం, మనం సంతోషంగా ఉండటం వారవలేక మన కుటుంబంలో కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమనేంత ఆ మంటలు రావాలని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటేనండి, లేనిపోనివన్నీ కూడా మనకి చెప్పి, ఒకరంటే ఒకరికి తెలియకుండా ఒకరి గురించి ఒకరికి తెలియజేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఉపదేశింపకూడని వాటిని, అవి అసలు చెప్పకూడదు, అలా మాట్లాడకూడదు, అలాగా రూమర్స్ క్రియేట్ చేయకూడదు, అలా లేనిపోనివి కల్పించకూడదు, అలా కల్పించి ప్రశాంతంగా ఉన్న కుటుంబంలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకూడదు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఉపదేశింపకూడనటువంటి వాటినే బోధించి భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి, తమ్ముడి మీద అన్నయ్యకి, అన్నయ్య మీద తమ్ముడికి అనేకులు మోసం చేసేవాళ్ళు మన చుట్టూ ఉంటారండి. కనుక మీరు ఏం చేయాలంటే, అసలు ఎవ్వరు మన కుటుంబం గురించి మనకు మాట్లాడుతున్నా కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మన కళ్ళతో చూసేంత వరకు ఎవరి గురించి అయితే మనకు చెప్తున్నారో ఆ వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్కి ఒక అన్నయ్యకి తమ్ముడు గురించి ఎవడో చెప్తున్నప్పుడు ప్రియులారా, తమ్ముడు గురించి నువ్వు ఎవరో చెప్పినటువంటి విషయాన్ని వినకూడదు. నీ కళ్ళతో నువ్వు చూడాలి, నీ చెవులతో నువ్వు వినాలి, నీ హృదయంతో నువ్వు గ్రహించాలి. అప్పటి వరకు ఆ విషయంలో నువ్వు ఎలాంటి తొందరపాటు నిర్ణయానికి రాకూడదు. నీ హృదయంలో చేదైనటువంటి వేరును నువ్వు మొలిపించుకోకూడదు. నువ్వు విన్నావా, నువ్వు డైరెక్ట్గా విన్నావా, నువ్వు డైరెక్ట్గా చూసావా, డైరెక్ట్గా మాట్లాడావా, అప్పుడు మాట్లాడు. ఏ విధంగా మాట్లాడాలి బ్రదర్, అది నేను చూద్దాం తర్వాత చూద్దాం. కానీ ఒక విషయం గురించి కన్క్లూజన్కి వచ్చేటప్పుడు అది మంచిది అవ్వచ్చు,
చెడుది అవ్వచ్చు. అది ఏదైనా కానీ ప్రియులారా, ఒక వ్యక్తి చెప్పినటువంటి విషయాలను వినే తత్వాన్ని మనం కంప్లీట్గా డిలీట్ చేసేయాలి. కంప్లీట్గా డిలీట్ చేసేయాలి. ప్రియులారా, ఒక విషయం గుర్తుంచుకోండి, మన సొంత వాళ్ళు ఎవరైనా కానీ ఏ విషయమైనా చెప్తున్నారంటే కనుక అది బైబిల్లో ఉన్న విషయాలు తప్ప, బైబిల్లో ఉన్నటువంటి సందర్భాలు తప్ప. బైబిల్ కూడా అంతేనండి. వాళ్ళు మనకి వాక్యాన్ని చూపించి వాక్యానుసారంగా మాట్లాడితేనే మనం నమ్మాలి. ఇక మిగిలినటువంటి విషయాలను ఎట్టి పరిస్థితుల్లో మనం నమ్మకూడదండి. ఎందుకంటే మోసం చేసేవాళ్ళు చాలామంది మన చుట్టూ ఉంటారు. కనుక మొట్టమొదటి పాయింట్ ఏంటయ్యా అంటే, జ్ఞానాన్ని మనం బాగా సంపాదించుకోవాలి. ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మనం బాగా సంపాదించుకోవాలి. ఏ పరిస్థితులు ఎలా ఉండాలి, ఎక్కడ మౌనంగా ఉండాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ వివరించాలి, ఎక్కడ వివరించకూడదు, ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, ఎక్కడ నిర్ణయాలు తీసుకోవాలి, ఎక్కడ కోప్పడాలి, ఎక్కడ కోప్పడకూడదు, ఎక్కడ అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. రెండోది మీరు నేర్చుకోవాల్సింది, రెండోది మీరు అలవాటు చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రియులారా, ఎవరు చెప్పినా వినొద్దు. అది సొంత అమ్మ చెప్పినా, సొంత నాన్న చెప్పినా, సొంత బంధువులు చెప్పినా, బెస్ట్ ఫ్రెండ్ చెప్పినా, అన్నయ్య చెప్పినా, అక్క చెప్పినా, చెల్లి చెప్పినా, ఎవరు చెప్పినా కానీ వేరే వాళ్ళ గురించి మీరు నమ్మకండి. సొంత బిడ్డలు చెప్పినా, సొంత తమ్ముడు, నీ సొంత కుమారుడు వచ్చి నీ సొంత కుమార్తె గురించి చెప్తున్నారు, డోంట్ బిలీవ్ ఇట్, నమ్మకండి. అదేంటి బ్రదర్, నా కొడుకే కదా బ్రదర్, అయినా కానీ నమ్మొద్దు. నా కూతురే కదా బ్రదర్, అయినా కానీ నమ్మొద్దు. దేనికంటే ఎలాంటి పరిస్థితుల్లో అపవాది ఎవరి ఆలోచనలు ఎలా మారుస్తాడో ఎవరికి తెలియదండి. బైబిల్లో మనం చూస్తే అలాంటి సందర్భాలు ఎన్నో కనబడతాయి పిల్లారా. మనం ప్రభు చిత్తం ఎంత చూద్దాం, ఒక్కొక్క సందర్భాన్ని గురించి మనం చూద్దాం. సో సెకండ్ పాయింట్ ఏంటి ఎంతకనగానే, ఎవరు చెప్పినా నమ్మకండి. మీ కళ్ళతో మీరు చూసే వరకు, మీ చెవులతో మీరు వినే వరకు, మీ హృదయంతో మీరు గ్రహించే వరకు ఏ సందర్భాన్ని కూడా మీరు నమ్మకండి. ఇక మూడో పాయింట్ మనం చూద్దాం. థర్డ్ పాయింట్ ఏంటి అని మనం చూస్తే కనుక బైబిల్లో నుంచి ప్రియులారా, మరి మత్తయి సువార్తలో 24వ అధ్యాయం మనం చూద్దాం. మత్తయి సువార్త మనం చూస్తే 24వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక సందర్భం మనకు కనబడుతుందండి. మనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చూద్దాం. 12వ వచనం మనం చూస్తే, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి సెకండ్ పాయింట్కి కంటిన్యూషన్ అండి ఇది. అంటే సెకండ్ పాయింట్ కంటిన్యూషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు సెకండ్ పాయింట్లో నిజంగానే ఏదో ఒక మిస్టేక్ జరిగింది. అది మన కన్నులారా మనమే చూసాం, మన చెవులారా మనమే విన్నాం, మనకి కనిపించారు. ఇదిగో నిజంగానే అక్కడ ఏదో తప్పు జరుగుతున్నట్టుగా మనం గ్రహించాం. మనంగా గ్రహించాం. ఎవరో చెప్పిన మాటలు విని కాకుండా మనంగా గ్రహించాం. ప్రభు కృపను బట్టి మనం గ్రహించగలిగాం. గ్రహించిన వెంటనే ప్రియులారా, అక్కడ మనం నడుచుకునే విధానం అనేది వాక్యానుసారమైనటువంటి వివరణతో కూడినటువంటి విధానం కాకుండా మనకి ఇష్టం వచ్చినటువంటి విధానం. అదే క్రమం, ఒక క్రమాన్ని దేవుడు పెట్టారు. అంటే ఇక్కడ ఈ పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉండాలంటే ఒక క్రమం పెట్టారు. అంటే కొన్ని లిమిట్స్ పెట్టారు దేవుడు, కొన్ని బౌండరీస్ పెట్టారు ఆయన, కొన్ని డీటెయిల్డ్గా కొన్ని సర్కమ్స్టాన్సెస్లో మనం ఎలా నడుచుకోవాలని చెప్పేసి ఒక అడుగు, దానికి ఒక జాడని పెట్టారు ఆయన. అంటే ఇక్కడ ఎలా ఉండాలి, ఇక్కడ ఎలా ఉండకూడదు. ఉదాహరణకి ప్రాబ్లం నీ సైడ్ ఉంది, అప్పుడు నువ్వు ఎలా నడుచుకోవాలి. తప్పు నీలో ఉంది, అప్పుడు నువ్వు ఎలా నడుచుకోవాలి. ఒక మార్గాన్ని దేవుడు పెట్టారు. ఎదుటివారు తప్పు చేశారు, వాళ్ళ పట్ల మనం ఎలా ప్రవర్తించాలి, ఒక మార్గాన్ని పెట్టారు దేవుడు. మనం ఏం చేస్తామంటే దేవుడు పెట్టినటువంటి ఆ మార్గాన్ని కాదని, ఉదాహరణకి భర్త తాగేసి వచ్చారు, అతను తాగేసి వచ్చారు, వెంటనే అతని పట్ల నువ్వు ఎలా నడుచుకోవాలి. నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు భార్యగా నీ పాత్ర నువ్వు బాగానే పోషిస్తున్నావు. కానీ అతను తాగేసి వచ్చిన తర్వాత నీ పాత్రను పోషించుకుంటున్నప్పుడు, అతను తాగి వచ్చినప్పుడు, లేదా అతను ఒక తప్పు చేసి ఇంటికి వచ్చినప్పుడు అతని పట్ల నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలనే దానికి దేవుడు ఒక సిస్టమ్ పెట్టారు. బైబిల్లో ఒక క్రమం పెట్టారు ఆయన. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ క్రమాన్ని దాటి అక్రమమైన మార్గం, అంటే క్రమం కానిటువంటి ఒక మార్గంలోకి నువ్వు వెళ్తావు. అంటే ఎలా వెళ్తావు, ఎలా వెళ్తావంటే పోలీసుల దగ్గరికి వెళ్తావు, తర్వాత పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తాం. అంటే ఏంటి బ్రదర్, పోలీసుల దగ్గరికి వెళ్ళకూడదు అంటే, పోలీసుల దగ్గరికి వెళ్ళమని దేవుడు చెప్పారు. ఏ సందర్భంలో వెళ్ళాలి, దేవుడు అప్రోచ్ అవ్వద్దని చెప్పలే. ఎక్కడ కూడా అప్రోచ్ అవ్వమన్నారు, పోలీసులను అప్రోచ్ అవ్వమన్నారు. లాని మనం యూజ్ చేసుకోవాలి. మన ఇండియాలో ఉంటున్నప్పుడు మనకంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలను మనం గౌరవించాలి. మనకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలు మనం నెరవేర్చాలి. మనకంటూ కొన్ని విధులు ఉన్నాయి, వాటిని గౌరవించాలి.
ప్రభుత్వాన్ని గౌరవించాలి. అవన్నీ కూడా వాక్యానుసారంగా మనం ఎలా నడుచుకోవాలంటానికి దేవుడు ఒక సిస్టమ్ పెట్టారు, ఒక కట్టడ, ఒక ప్రొసీజర్, ఒక క్రమాన్ని పెట్టారు. మనం ఏం చేస్తామంటే మన మనసుకు నచ్చింది, ఇక బైబిల్లో ఉందా లేదా మనకు అనవసరం, వెళ్ళిపోతారండి చాలామంది. అలాగే వెళ్ళిపోతారండి. బైబిల్ అనవసరం అనే దాన్ని ఎంచుకొని పరిగెట్టేస్తారంతే. మీరు బాగా ఆలోచించాలి. ఆ అక్రమాన్ని నువ్వు ఎప్పుడైతే విస్తరిస్తావో, ఆ అక్రమమైన మార్గాన్ని ఎప్పుడైతే పాటిస్తావో, గుర్తుపెట్టుకోండి, కుటుంబంలో ప్రేమ చల్లారిపోతుందండి. ప్రేమ చల్లారిపోయింది. ఎందుకంటే ఒక తల్లి పట్ల కుమారుడికి ఎప్పుడు ప్రేమ చల్లారిపోయిద్దయ్యా అంటే, తల్లి దేవుడు పెట్టినటువంటి మార్గంలో కుమారుని పట్ల నడుచుకోనప్పుడు తల్లి పట్ల కుమారుడికి ప్రేమ చల్లారిపోద్ది. కుమారుడి పట్ల తండ్రికి ఎప్పుడు ప్రేమ చల్లారిపోయిద్దయ్యా అంటే, కుమారుడు దేవుడు పెట్టిన మార్గంలో ఎప్పుడైతే నడుచుకోడో అప్పుడు ఆటోమేటిక్గా ప్రేమ చల్లారిపోతుంది. మీరు బాగా ఆలోచించినట్లయితే, ఇదిగో ఒక మనిషి మరొక మనిషి పట్ల ఎలా ఉండాలి, తండ్రి పట్ల కుమారుడు ఎలా ఉండాలి, కుమారుడు పట్ల తండ్రి ఎలా ఉండాలి, తల్లి పట్ల కుమార్తె ఎలా ఉండాలి, కుమార్తె పట్ల తల్లి ఎలా ఉండాలి, ఇవన్నిటి కూడా దేవుడు ఏం చేశారంటే ఒక క్రమాన్ని పెట్టారు, ఒక సిస్టమ్ పెట్టారు, ఒక మార్గాన్ని పెట్టారు. ఆ మార్గంలో మనం వెళ్ళకపోతే ఏమవుతుందంటే ప్రేమ ఆటోమేటిక్గా చల్లారిపోద్ది. ఎప్పుడైతే ఆ మార్గంలో మనం వెళ్తామో ఇనిషియేటివ్ అవుతుంది, ప్రేమ పుడుతుంది. ప్రేమ ఇనిషియేటివ్ అయ్యి ప్రేమ చక్కగా చిగురిస్తుంది. చిగురిచ్చి అంతకంతకు ప్రేమతో నిండిపోద్ది ఆ కుటుంబం అంతా కూడా. అలా ఎప్పుడు నిండుకోకుండా వెళ్ళిపోద్ది అంటే, ఎప్పుడైతే ఆ మార్గం దేవుడు పెట్టినటువంటి క్రమాన్ని మిస్ చేస్తామో ఆటోమేటిక్గా ఇదంతా కూడా డిస్టర్బ్ అయిపోద్ది. కనుక ఈ 3 విషయాలని చాలా జాగ్రత్తగా నువ్వు ఫాలో అవుతున్నా లేదో చూడు. ఆ తర్వాత మిగిలిన గురించి చూద్దాం. ఒక బ్రదర్గా, ఒక సిస్టర్గా నువ్వు ఫాలో అవుతున్నావా ఏంటి? ఎందుకంటే మొట్టమొదటిది, బైబిల్ ఉన్నటువంటి ప్రతి సందర్భం పట్ల నీకు ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉందా? రెండోది, ఎదుటివారు చెప్పే మాటలని వినకూడదు. ఫస్ట్ అసలు అలాంటి వాళ్ళు మన దగ్గర రానివ్వకూడదండి. ఎవడైనా వచ్చి వేరే వాడి గురించి చెప్తున్నప్పుడు మీరు బాగా గుర్తుంచుకోవాలి ప్రియులారా, ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ ఇద్దరు మనుషులు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవాలి, కానీ అక్కడ లేనటువంటి మరొక మనిషి గురించి మాట్లాడడం అనేది వాక్యానికి విరుద్ధమైనటువంటిది, అది ప్రకృతికి విరుద్ధమైనటువంటిది. ఆ ప్రకృతిలో ఆ సిస్టమ్ మనకు కనిపించదండి. ఎందుకంటే దేవుడు పెట్టల ఆ సిస్టమ్ అని, దేవుడు పెట్టిన నియమాలలో ఎక్కడ మనకు కనిపించదండి. అది ఇట్స్ అగైనెస్ట్ గాడ్స్ లా, అది దేవుని చట్టానికి వ్యతిరేకమైనటువంటిది. కనుక మూడో వ్యక్తి గురించి మాట్లాడకూడదు మనం అసలు. ఫస్ట్ ఒకవేళ మాట్లాడే ధైర్యం మీకుంటే, మాట్లాడే ఆ గుండె ధైర్యం మీకుంటే కనుక మీరు ఏం చేయాలంటే అతను పిలిపించుకొని అతను ముందు మాట్లాడిన చూద్దాం కావాలంటే మాట్లాడరండి. అతను వచ్చినప్పుడు నువ్వు మాట్లాడేసాను ఎందుకులే అంటారు, అంతే సింపుల్గా. మూడోది మీరు ఆలోచిస్తే ప్రియులారా, మూడోది ఏంటంటే దేవుడు పెట్టినటువంటి క్రమం అనేది డిస్టర్బ్ అవటం వల్ల ప్రేమ చల్లారుతుంది. కనుక ఎవరి పట్ల ఎలా నడుచుకోవాలంటానికి దేవుడు ఒక సిస్టమ్, ఒక ప్రొసీజర్ పెట్టారు. ఆ ప్రొసీజర్లో మనం వెళ్ళగలిగితే కనుక ప్రతి ఒక్కటి కూడా చాలా నమ్మకంగా, చాలా స్థిరంగా, చాలా ఉన్నతంగా ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఈ 3 విషయాలు దృష్టిలో ఉంచుకోండి. ఇప్పుడు ఈ 3 విషయాల్ని ఎక్స్టెండ్ చేస్తూ అసలు దేవుడు పెట్టినటువంటి క్రమబద్ధమైన పద్ధతి ఏంటి? భర్త బాగున్నారు, భార్య బాలేరు, అక్కడ దేవుడు పెట్టిన క్రమం ఏంటి? భర్త భార్య బాగున్నారు, అక్కడ దేవుడు పెట్టిన క్రమం ఏంటి? వివాహం పట్ల దేవుడు పెట్టిన క్రమం ఏంటి? అన్న చెల్లి మధ్యలో దేవుడు పెట్టిన క్రమం ఏంటి? వృద్ధుల పట్ల దేవుడు పెట్టిన క్రమం ఏంటి? ఈ క్రమాలన్నీ కూడా ఎలా ఉండాలి అనేది మనం చూద్దాం. అలాగే జ్ఞానం, కుటుంబం పట్ల ఎలాంటి జ్ఞానం మనకు కలిగి ఉండాలి. ఇగో ముసలమ్మ ముచ్చట్లో లేదంటే కనుక ఇలాంటి వ్యర్థమైనటువంటి ఈ వాదనలో ఈ యొక్క విషయాలను మనం ఎలా అరికట్టాలి, ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క విషయాన్ని కూడా చాలా ప్రాక్టికల్గా బైబిల్లో నుంచి మనం రేపటి నుంచి మనం కంటిన్యూ చేద్దాం. కనుక ఈ విషయాలన్నీ మీకు అర్థమైంది మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాను. ప్రతి ఒక్కరు తలలో వంచి ప్రార్థన ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ మహోన్నతుడ తండ్రి, అనేకమైన విషయాలు మాకు తెలియజేశారు, మీ చిత్త ప్రకారం నడిపించారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాను తండ్రి. ప్రభా, మీ యొక్క కృపలో బలపరచండి, మీ ప్రేమలో తండ్రి స్థిరపరచండి. మీ యొక్క చిత్తానికి తండ్రి వ్యతిరేకంగా నడుచుకోకుండా మీ చిత్తానికి తండ్రి అనుకూలంగా నడుచుకుంటూ ముందుకు సాగే ధన్యతను దయచేయండి తండ్రి. జరగబోతున్నటువంటి ఈ ఫ్యామిలీ ప్రేయర్స్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, మీ నామ మహిమార్థమే జరుగునట్లుగా సహాయం చేయండి. మీ యొక్క ప్రేమలో మా తండ్రి స్థిరంగా నిలవబెట్టండి. మీ చిత్తానికి తండ్రి అనుకూలంగా నడుచుకునే ధన్యతను దయచేయండి. దేవా, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ తండ్రి, ఎవరైతే ఈ యొక్క ఫ్యామిలీ సెషన్స్లో తండ్రి అటెండ్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ చిత్త ప్రకారం నడిపించండి తండ్రి. ప్రతిదీ కూడా మీ యొక్క ఆలోచన చొప్పున జరిగించమని వేడుకుంటూ, ప్రతిదీ కూడా మీ చిత్త ప్రకారం జరిగించమని మరోసారి వేడుకుంటూ, మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.